హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు రాజేష్. ఎప్పటిలాగే ఈ రోజు కూడా మళ్ళీ అన్నను కలవడానికి వచ్చాను. అండ్ అలాగే ఈ రోజు ఒక కొత్త పర్సన్ శివం అనే గారు కూడా వచ్చారు. ఆయన కూడా మిమిక్రీ నేర్చుకోవడానికి వస్తున్నాడు. కొన్ని ఆల్రెడీ ఆయనకు వాయిసెస్ వచ్చు అండ్ ఇంకా కొన్ని వాయిస్లు అన్న దగ్గర నేర్చుకుందామని చెప్పి వచ్చాడు. అండ్ అలాగే అన్న కూడా కొన్ని మాట్లాడతారు. చెప్పండి అన్న. అంటే వీళ్ళందరూ కూడా మిమిక్రీ పట్ల ఇంట్రెస్ట్ ఉండి కొత్త వాయిసెస్ ఎలా నేర్చుకోవాలి, వాళ్ళకు వచ్చిన వాయిసెస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నన్ను కలుస్తున్నారు. సో మేమంతా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో రిహార్సల్స్ చేసుకుంటున్నాం అనమాట. వాయిసెస్ కి సంబంధించి ఇంకా ఎలా బాగా చేయాలని. ఈ రోజైతే కొత్త మిత్రులు శివం గారు కూడా వచ్చారు. నన్ను ఇంతకు ముందు రీసెంట్ గా 2 years బ్యాక్ అడిగారు, అప్పుడు కలవలేకపోయారు. రీసెంట్ గా లాస్ట్ వీక్ కూడా అడిగారు, ఇప్పుడు వచ్చారు. ఆయనకి కొన్ని మాడ్యులేషన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్, నాగేశ్వర గారి వాయిస్ కొన్ని చేస్తారు. కాకపోతే వాటిని ఎలా చేయాలి, దాన్ని ఎట్లా సరి చేయాలని చెప్పి నేను చిన్న టిప్స్ ఇస్తున్నాను అనమాట. ఒకసారి చెప్పండి, మీకు వచ్చిన వాయిసెస్ పక్కన పెడితే మీరు ఎందుకు అసలు కలవాలనుకున్నారు, ఎందుకు మీకు అసలు మిమిక్రీ కళ పట్ల ఇంట్రెస్ట్ ఉందా, ఎందుకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు, అసలు చేశారా చేయలేదా? హలో నమస్తే అండి. సార్ని కలుసుకుందాం అని చెప్పేసి నీలకంఠ సార్ని నేను ఒక 2-3 years నుంచి బాగా ట్రై చేస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు మిమిక్రీ బాగా ఇంట్రెస్ట్, ఇంకొంచెం దాన్ని బాగా నేర్చుకొని దానికి ఒక షేప్ ఇద్దామని చెప్పేసి నేను ప్రయత్నం చేశాను. అట్లాగే నేను చాలా మంది దగ్గర కూడా నేను ఇట్లా మెసేజ్లు పెట్టి నాకు కొంచెం నేర్పిమంటాం అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను. కాదు ఎవరు స్పందించలేదు. సార్ అయితే స్పందించి నాకు నేర్పిస్తాను ముందుకు వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీకు అసలు వచ్చిన వాయిసెస్ ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్ వచ్చి అంటున్నారు కదా, ఒక్కసారి ఆ వాయిస్ చేసి చూపించండి మన ప్రేక్షకుల కోసం. ఇది ఇంతకుముందు చేశాను సార్, కొన్ని మోడిఫికేషన్ చెప్పారు కానీ వెంటనే క్యాచ్ చేయలేకపోయాను. కాదు అంటే నాకు ఇంతకుముందు ఎట్లా వచ్చి అట్లా చేయండి. చూడండి బ్రదర్, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చూసారా, వాయిస్ అయితే చాలా ఎనర్జెటిక్ గా మార్చారు. మీరు ఎలా అన్నారంటే చూడండి బ్రదర్ మిమ్మల్ని చూస్తుంటే అని చెప్పారు కదా, కొంచెం బాగా చేశారు. వాయిస్ బాగా వచ్చింది. కొద్దిగా మనం దాన్ని అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోకుండా ఒక చక్కని ఒక వంపు సంపులతో వెళితే చాలా అందంగా ఉంటుంది. చూడండి బ్రదర్ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రామారావు గారు ఏంటంటే ఎట్లా ఇస్తారంటే కామ ఇస్తారు. అన్నకు, చెల్లికి, తమ్ముడికి, అన్నకు, అత్తకు, మామకు, భార్యకు, భర్తకు వెంటనే ఇస్తుంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ మాడ్యులేషన్. మీరు చేసిన దానిలో చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఇంకా మాడ్యులేషన్ ట్రై చేస్తే చాలా బెటర్ గా వస్తుంది అనమాట. ఖచ్చితంగా వస్తుంది. మీరైతే యాక్టివ్ గా చేస్తున్నారు బాగా. అదే సార్, లత నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నుంచే కదా, చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మనందరం బడికి వెళ్ళే వాళ్ళం, గుర్తుందా? చూసారా, నాగేశ్వర గారిది బాగా చేశారు. అంతే, నాగేశ్వర గారు కూడా అంతే, ఎవరిదైనా అంతే. కథ కొంచెం మనం ఏంటంటే దాన్ని కొద్దిగా లత నువ్వు వచ్చే నాకు చాలా ఇష్టం. ఎందుకు చేస్తారంటే మరిద్దరం చిన్నప్పుడు కూడా ఎన్నో సార్లు సినిమాకి వెళ్ళావు, షికార్లకు వెళ్ళావు. నువ్వు వచ్చే నాకు చాలా ప్రేమ. అది ఎందుకంటే రాగం ఉంటుంది కొంచెం. మీరు బాగా వాయిస్ మార్చారు, చక్కగా మాట్లాడారు. కొంచెం మధ్యలో ఏంటంటే ఆయన కొంచెం రాగం అలా తీసి అలా వదులుతారు. నువ్వు వచ్చే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, అది అంతే. సో బ్రదర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవడానికి అయితే వస్తున్నారు. నేను నేర్పిస్తానంటే నేను రోజు ఖాళీ ఉండి నేర్పించేది కాదండి. నేను వీలుగా ఉన్నటువంటి సమయం చూసి వచ్చి మిమిక్రీ కళ పట్ల ఉన్న ఆసక్తితో వస్తున్నారు. నరేష్ గారు కానీ, రాజేష్ కానీ, అలాగే ఈ రోజు కిరణ్ గారు మిస్ అయ్యారు. సో ఈ కళ అనేది ఏంటంటే మనం చెప్తే తరిగిపోయేది కాదు. ఎంతమందికి చెప్పినా కూడా ఆ కళ ఇంప్రూవ్ అవుతుంది. అంటే కొంతమంది అంటారు ఇది నేర్పితే రాదు, గాడ్ గిఫ్ట్ అని అంటూ ఉంటారు. కావచ్చు, కొంతమంది పుట్టుకతో మిమిక్రీ కళతో బాగా నేర్చుకుని పర్ఫామ్ చేస్తారు. కానీ మెలకువలు చెబితే వచ్చిన ఆర్ట్ని సరి చేసుకుని ఇంకా బాగా ప్రదర్శించగలరు అనమాట. సో అది నేర్పితే వస్తాయి. సుమన్ శెట్టి వాయిస్ చాలా మందికి నేను చెప్పాను, టెక్నిక్ చెప్పాను. మామూలుగా అయితే అది ఎందుకులే మనకి మిమిక్రీ చేత కాదు, రాదు అనుకునేవాళ్ళు. సుమన్ శెట్టి వాయిస్ ఇలా పెట్టి ఒరే నీచుడా, చరిచుడా, అమ్మ వస్తు పుచ్చినారా, పాపం రా, ఒరే రేపు ఎగ్జామ్స్ ఉన్నారా, ఒరే నన్ను వదిలేరా, ఇట్లా చెప్తే చాలా మంది నేర్చుకున్నారు. ఎందుకు మామూలుగా మిమిక్రీ ఏదో చేసేస్తాం అని కాకుండా ఇలా పెట్టే మాట్లాడమని చెప్పా. మీరు కూడా ఇలా సైడ్ కి పెట్టి మాట్లాడండి. ఒకసారి ఈ అనండి, ఇలా చెప్తానండి. ఒరే నీచుడా,
నీచుడా, దరిద్రుడా, దరిద్రుడా, అమ్మ వయసు పుట్టినాడా, అమ్మ వయసు పుట్టినాడా, పాపంరా, పాపంరా. చూసారా? మీకు ఎప్పుడైనా చేశారా ఇంతకు ముందు సుమన్ శెట్టిది ఇంతవరకు చేయలేదు. కాకపోతే మనం ఆ మాడ్యులేషన్ ఎట్లా చేయాలి అనేది కొంచెం చెప్తే 100% కాకపోయినా 30-40% చేస్తారు. తర్వాత 60-70 అట్లా డెవలప్ అవుతారు అనమాట. సో నేర్చుకుంటే మిమిక్రీ కళ కూడా వస్తుంది. గాడ్ గిఫ్ట్ అనేది నేను కాదను, అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేర్చుకుని కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు ప్రతిదానికి ఏంటంటే గురువు అయితే కంపల్సరిగా ఉండాలి మనకి, ప్రతి విద్యకి. అప్పుడే మనం ఇంకా రాణించగలం. అవునవును. అంటే కొంతమంది మిమిక్రీ కళ అనే కాదు, ఏ కళలో అయినా ప్రవేశం ఉంటుంది. కాకపోతే దాని తర్ఫీదు ఏంటంటే ఏం చేయాలి, ఆ మెలకువలు టీచింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తారనమాట. సో మీలో ఆల్రెడీ ఆ కళ ఉంది, బోర్న్, మీరు గాడ్ గిఫ్టే మీకు కూడా. దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటే మంచిగా ముందుకు వెళ్తారు బ్రదర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నరేష్ గారు మీరు చెప్పండి. అందరికి నమస్కారం అండి. నా పేరు కాపర్తి నరేష్. సో మేము ఫ్రెండ్లీగా ఇక్కడ నేర్చుకోవడానికి వస్తున్నాము. సో నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము, ప్రాక్టీస్ అవుతుంది, రివిజన్ అవుతుంది మిమిక్రీలో. సో నాకు వచ్చే కొన్ని సౌండ్స్ మీకు చేసి వినిపిస్తాను. ముందుగా మనకు భారీగా వర్షాలు కురిసినప్పుడు రెయిన్, థండర్, వర్షం, పిడుగులు, ఈ 2 సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో మీకు చేసి వినిపిస్తాను. ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా సౌండ్స్ చేశారో. సౌండ్స్ అయితే నిజంగా నాకు రావు, వాయిసెస్ నేను చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఏదో నాకొచ్చు నీకు రాదు అని కాకుండా ఎవరికి ఏ వాయిస్ లో ఏ సౌండ్ లో అయితే బాగా ప్రావీణ్యం ఉందో అది ఇంకొకరికి చెప్తారనమాట. మేము ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఒకరికి వచ్చినటువంటి కళని ఇంకొకరికి షేర్ చేసుకుంటూ ఉన్నాం. సో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎంతో కొంత నేర్చుకుంటున్నాం. ప్రతి వాళ్ళు విద్యార్థులే, నేను కూడా ఎన్నో నేర్చుకుంటూ ఉన్నానన్నమాట. ఆ నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఒక మానసికమైనటువంటి తృప్తి ఉంటుంది. ఏదో సాధించేసాం అన్నటువంటి, ₹1,00,00,000 వస్తే ఎంత ఆనందం ఉంటుందో తెలియదు, కానీ ఒక కొత్త వాయిస్ వచ్చిందంటే మాకు మిమిక్రీ కళాకారులకి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అది మనం పోయే వరకు ఉంటుంది ఆ వాయిస్. సో ఇది చాలా అంటే గొప్ప స్నేహ బంధం అనమాట. మేము ఎటువంటి రాజకీయాలు చేయటాలు ఇలాంటివి ఉండవు, అంతా ఓపెన్ హార్ట్ గా ఉంటాం. మంచి మనసు ఉన్న వాళ్ళనే నేను దగ్గర తీసుకుంటాను. ఏమన్నా రాజకీయాలు చేసి ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పేవాళ్ళు మాకు అవసరం లేదనమాట. కళను నేర్చుకుని ఇది నేర్చుకుంటే ఏమైనా డబ్బులు వస్తాయా, లేకపోతే ఇంకోటి ఏదో అంటే పెట్టుకుంటారు కదా, ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు కదా, అలాంటివి ఏవి కాకుండా కళ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైతే నేను మీ అందరికీ కూడా నాకున్నటువంటి సమయంలో నా సహాయం ఖచ్చితంగా నేను ఆర్ట్ పరంగా చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ఇంకో సౌండ్ చేస్తారు నరేష్, చెయ్యి. సౌండ్స్ లో మనోడు సౌండ్ ఇదే విధంగా మనకు లెవెల్ క్రాసింగ్ ఉంటాయి. మనకు లెవెల్ క్రాసింగ్స్ లో ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఇలాగ వాయిసెస్ నేర్చుకునేటప్పుడు ఎట్లయితే మాడ్యులేషన్స్ చేస్తారో అదే విధంగా మనకు సౌండ్స్ లో కూడా కొన్ని మాడ్యులేషన్స్ ఉంటాయి. ఆ యూట్యూబ్ లో ఒక కార్టూన్ చూసేటప్పుడు నేను ఈ సౌండ్ నేర్చుకోవడం జరిగింది. ఇది ఏంటంటే లెవెల్ క్రాసింగ్ లో ట్రైన్ ఆగకుండా వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం అక్కడ ఉంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. సూపర్. అంటే మైక్ సౌండ్ సిస్టము బాక్సులు ఉంటే దద్దరిల్లిపోతుంది. ఈ మైక్ లోనే మావాడు అల్లాడిచ్చాడు. ఇంకా మంచి స్పీకర్స్ ఇవన్నీ సౌండ్ సిస్టమ్ ఉంటే సూపర్. నిజంగా ట్రైన్ వెళ్తున్న ఫీలింగ్. సౌండ్స్ ఇమిటేషన్ కూడా చాలా గొప్ప ఇదండి. అంటే మిమిక్రీ కళలో ఒక భాగం, వాయిస్ ఇమిటేషన్ ఒక భాగం, సౌండ్స్ ఇమిటేషన్ ఒక భాగం. అంటే ఒక వాయిస్ ఇమిటేషన్ చేస్తేనే నేను ఒక్కడనే పరిపూర్ణ మిమిక్రీ కళాకారుని కాదు, ఒక సౌండ్స్ చేస్తేనే పరిపూర్ణ మిమిక్రీ కళాకారులు కాదు, అన్నీ చేయగలగాలి. సో నేను కూడా ఎన్నో సౌండ్స్ మిత్రుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను నా వాయిస్లతో పాటు సౌండ్స్ను కూడా ఇంప్రూవ్ చేసుకుంటా. రాజేష్, నువ్వు కూడా కొత్త వాయిసెస్ అన్నీ కూడా నేర్చుకోవాలి. జీవ వాయిస్ మనోడు బాగా చేస్తున్నాడు. ఒకసారి జీవ వాయిస్ అంటే జీవ వాయిస్ అని రాదంటే ఇంతవరకు నేను చెప్పా ఇందులో జీవ వాయిస్ ఉందని. ఒకసారి చేయి తమ్ముడు. నాకు రాదు జీవ వాయిస్, నేను అంటాను, నువ్వు చెప్పు. వాడి బాడీ బాక్స్ ఆఫీస్ రా, వాడి బాడీ
బాక్స్ ఆఫీస్ అసలు నీ వాయిస్ నాకు జీవో వాయిస్ రాదు. నేను నీకు మాడ్యులేషన్ చెప్తున్నా ఇట్లా ఉంటుందని, కానీ నీకు యాజ్ ఇట్ ఈజ్ ఆ వాయిస్ ప్లస్ అవుతుంది అనమాట. సో నువ్వు జీవో వాయిస్ కూడా ప్రాక్టీస్ చేయి, చక్కగా వస్తుంది. ప్రకాష్ రాజ్ వాయిస్ కూడా మంచిగా వస్తుంది కదా. మంచి అంటేనే మంచోళ్ళు, మిమిక్రీ కళాకారులు అంటే ఇంకా మంచోళ్ళు అంతే. అది అంత స్ట్రెస్ చేయకుండా కొంచెం ఫ్రీగా, మనుషులంటేనే మంచోళ్ళరా, ఏముంటుందిరా మాట్లాడటానికి, నార్మల్గా మాట్లాడితే చాలు, నార్మల్ అంటేనే మంచోళ్ళరా అది కాకుండా. సో మేమేంటంటే ఈ కళను ఆస్వాదిస్తూ ఉంటాం. ఈ కళలో మేము వాయిసెస్ నేర్చుకుని పర్ఫామ్ చేసుకుంటా మాలో మేము చాలా హ్యాపీగా ఉంటాం. ఈరోజు మీరందరూ మిత్రులందరూ కూడా ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీక్ ఎప్పుడు వీలుంటే అప్పుడు, నెక్స్ట్ వీక్ అని కూడా చెప్పను, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా మిత్రుల్ని కలుస్తాను, నాకున్నటువంటి కళని చెప్తాను, వాళ్ళ దగ్గర ఏముంటే అది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది మిమిక్రీ అనేది సముద్రం లాంటిదే. నేను వచ్చినప్పుడల్లా ఒక కొత్త టిప్ని, ఒక కొత్త ట్రిక్స్ని తెలుసుకుంటూనే ఉంటున్నాను. ఇది ఒక సముద్రం లాగానే అనిపిస్తుంది నాకు. ఇంకా నేను చాలా నేర్చుకుంటాను అన్న దగ్గర, నీలకంఠ అన్న దగ్గర. పక్క అన్నలాగా మినిమం అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని పక్క ఒక స్టేజ్కి వెళ్ళాలని నా డ్రీమ్. ఇదే ప్రకాష్ రాజ్ గొంతు. భలే దొరికేవరా నాకు, ఇవన్నీ దుబాయ్లో ట్రై చేస్తారని విన్నాను, ఇండియాలో కూడా ట్రై చేస్తారా ఇప్పుడే తెలిసింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా రాజేష్ని సపోర్ట్ చేయండి, నరేష్ని సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, అలాగే కొత్తగా వచ్చినటువంటి మా మిత్రులు శివంని సపోర్ట్ చేయండి. ఎంతో ఆసక్తితో నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టి చాలామంది పెడుతుంటారు, అందరికీ మనం రెస్పాండ్ అవ్వలేం, కానీ సోదరుడు లక్ అనమాట తనకు కూడా ఈరోజు